పరిచాలని చెప్పాలన్నమాట. సో ఎస్ మాట్లాడుకుందాం. కాసేపట్లో నవీన్ గారు కూడా వెన్నీలోకి అడుగు పెట్టేస్తారు. అందరూ అనగంగా ఒక రాజు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయింది, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే హైలైట్స్ అన్నమాట. ప్రీ రిలీజ్ కి సంబంధించి ప్లే ద హైలైట్స్ ఆన్ ద స్క్రీన్. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ పండుగ కూడా మేము కూడా ఈ మూవీకి వచ్చాం. అనగంగా ఒక రాజు మూవీలో మనం ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఇంత ఓపికగా ప్రెస్ చేస్తారని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ సినిమాకి ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, నవీన్ సార్, మీతో స్క్రీన్ సేవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీతో నేను ఫస్ట్ మూవీ, అందులో ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, నాకు నమ్మకంతో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్ అండ్ చిన్మయ్ గారు, మారి గారు, మై డైరెక్టర్, యువరాజ్ సార్, మై కెమెరామెన్, మా హీరోయిన్ మీనాక్షి గారు, సూపర్. చాలా సంతోషం. జనరల్గా ఎవరైనా మేము ఆల్కహాలిక్ పర్సన్. యాక్చువల్లీ నవీన్ గారేమో వర్కాలిక్ పర్సన్. పని తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఎక్కడికి వెళ్ళినా ఏమో ఏ సిచ్యువేషన్ అని ఆలోచిస్తారేమో అని నాకు అదే నైన్ సార్. మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అంటే నేను డెవలప్ చేసినప్పుడు నేను కూడా అన్ని రాసి ఉన్నాను కదా. సో మీ వే ఆఫ్ రైటింగ్ కానీ వే ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ నేను నిజంగా సేవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఎంపీలో. అండ్ రావడే సార్, ఈ మూవీ ఎవరో బ్యాక్ చేశారు అందరికీ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ మై మూవీ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, బ్యూటిఫుల్ టీమ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. మాకు చాలా బ్యూటిఫుల్గా చూస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు సిద్ధా ఎంటర్టైన్మెంట్ ఆఫీసర్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మాకు ఇంత గ్రాండ్ బ్యూటిఫుల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేషన్ ఉన్నప్పుడు ఒక సర్ప్రైజ్ వెళ్ళాలి. సెలబ్రేషన్ అంటే ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. ఓన్లీ చెక్ తీసుకుంటారు. ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ముందు తెలియాలి. డెఫినెట్గా ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా సరే ఒకసారి మీ కూడా బాగా ప్లే చేయండి. మీలోని డాన్సర్ని బయటకు తీద్దాం. ఇప్పుడు ప్లే ద మ్యూజిక్. లడ్డు రెడీనా? ఓకే. ఇప్పుడు పాట మార్చాలంటే రాజుగారి పెళ్లిలో ఇమీడియట్ కాబట్టి రాజుగారి పెళ్లి ఎలా ఉందంటే కళగా ఆడిపోయిందని చెప్పాలి. రాజుగారి పెళ్లి చదువుకు మామూలుగా రావట్లేదు. అసలు ఆయన్ని చూసి అమేజింగ్ గా ఫీల్ అవుతుంది థియేటర్లో. ఇప్పుడు పాట మార్చారు. ఎంజాయ్ చేయండి సక్సెస్ ని. అయితే మీకు అర్థమైంది కదా, ఇప్పుడు స్వీట్స్ డాన్స్ ఫామ్ గా ఉంటుంది. యువరాజ్ ఆలోచించండి ఇప్పుడు నేను కూడా చేయాలి చెప్పని, బట్ ఎస్ చేయాలి, గాంధీ కూడా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అఫ్కోర్స్ ఫస్ట్ స్పీచ్ నిజంగా అందరికీ నమస్కారం. ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా రాజుగారు చెప్పినట్టు అందరికీ థియేటర్ అంతా జనాలకి నవ్వించినట్టు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వన్ మ్యాన్ షో చూసిన అందరూ చెప్తున్నారు. ఈ సీట్ల షో కంప్లీట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విలన్సీ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ పేషెన్సీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు కిడ్స్ కానీ చెప్పి కాల్ చేశారు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Today and Bali, great job. Thank you so much.
And Ravani sir, thank you so much sir. Because 4-5 films చేశారు, but still కొత్తగా చూసారు కదా సార్, మీరు ఇంత ఫ్రెష్గా చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లడ్డు అండ్ చాలా సార్ అండ్ మైండ్స్ చాలా మంది ఆర్టిస్ట్ అందరూ అందరికీ నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో చాలా మంది ఉన్నారండి మా టీం అందరూ, భువనేశ్వర్ రాయుడు గారి నుంచి డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్స్ అండ్ మై అసిస్టెంట్స్ టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు సంక్రాంతికి మొత్తం 2 సంవత్సరాలు అనుకున్నారు, కంగ్రాచులేషన్ ఫర్ దట్. అండ్ నా మోహన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిన కోరుకున్నాను, కాస్ట్యూమ్ డిజైనర్. అండ్ ప్లీజ్ రాణి గారు సినిమాగా అనుకున్నాను కానీ లేదు, మీరు మాట్లాడండి ఫస్ట్. ఎందుకు లేడీ ఫస్ట్ అంటారా? లేదు, మీరు మాట్లాడారు. ఆల్రెడీ యువరాజ్ గురించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. థియేటర్లో పిక్చర్ చెప్తుంది, నేను చెప్పాలన్నా అంతకన్నా నుంచి నేను చెప్పలేకపోతున్నాను. అయితే ఒకటి చెప్పాలి సార్, ఈరోజు విజువల్ చూస్తున్నారు గారు చాలా ముందు థ్యాంక్ యూ సార్. అలాగే నవీన్ గారు, చిన్నయ్య గారు సార్ అందరూ, లడ్డు, చందు, మహేష్ అందరూ థ్యాంక్ యూ. తర్వాత సార్ మీ పేరు మర్చిపోతున్నారు, మారి గారు. ఈ సందర్భంలో పేరు కూడా గుర్తు రావట్లేదు. అలానే ఒకసారి మా యువరాజు గారు వెనకాల ఉండి మాకు సపోర్ట్ చేసి, నాకు సపోర్ట్ చేసిన మన ఈవెంట్ అందరికీ పేరు పేరు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్స్ బ్యూటిఫుల్గా కాస్ట్యూమ్స్ చూపించిన బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ చూపించిన. Hi everybody, thank you so much for this opportunity. This is the first time I'm seeing on stage. You can do this. But firstly, I'd like to start with Naveen Garmi, first Kalsapur. He's the one who narrated the whole story, and he's not just an actor, storytellers, screenplay and whatnot. But I mean, he attached to that soul and down to that soul connection, and truly amazing. And అంత స్ట్రాంగ్గా వాళ్ళు సోల్ నుంచి రాసినప్పుడు ఆ స్టోరీని ఐ కెన్ ఇమాజిన్ దట్ ఈస్ రైటింగ్. లాస్ట్ 2 years చిన్మయ్ వాజ్ ద వన్ హూ బ్రీఫ్ మీ ఫస్ట్. దాని 2 years వాళ్ళు ఎలా దాన్ని స్టార్ట్ చేశారు, ఎలా రాశారు, ఎవ్రీ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ తెలియదు చెప్పారు. దాన్ని నాట్ సీ ఆన్ దిస్ స్క్రీన్, బట్ ఐ కాంట్ ఇమాజిన్ అంత డెప్త్గా, ఫోకస్గా, ఆల్ దోస్ రెగ్యులర్స్ వర్క్ బేస్ past 2 years is not something. This is one proof that nothing is made just overnight. Over the past 2 years, whatever they work, our same effort every day is to see on the screen. And under clarity of Chapatam Valla, because of their vision, I could work on the characterizations, I could work on the palettes, I could work on the designs. And the story, character, alignment, costume, shade of anything, it's my passion. So that is something being appreciated today. I'm very thankful for this opportunity. And coming to Meenakshi, she played such a naive and cute role. And on the east, though, our character Meenakshi Chaitam Valla, the reactions and responses are so good from the audience. I've seen it personally, and that's my first theatre visit experience also. And it's so good whenever they're screaming for every comedy scene and everything. And short అయిపోయాక ఆయన scene enjoy చేస్తారు, అన్ని కలిసి కూర్చొని నెక్స్ట్ ఎడిట్ ఎలా చేయాలి, ఇదేం చేయాలి, నెక్స్ట్ డైలాగ్ ఏం చేయాలి, ఇంకేం బెటర్గా చేద్దాం. I think that is one thing I'm going to take away from this movie. You have to keep working, keep refining, and keep implementing as per the changes. అంటే 2 years back ఆయన ఏదైతే రాశారో కాన్ఫిడెంట్గా ఆ స్టేజ్లో ఆ మూమెంట్లో కొంచెం బెటర్ చేయొచ్చు అంటే వై నాట్ జస్ట్ గో ఫర్ ఇట్, పుట్ సమ్ ఎఫర్ట్ అండ్ డూ ఇట్ అగైన్. వి డూ ఇట్ ద హోల్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్, చంద్ర గారు, సంతోష్, దిస్ ఇస్ మై సెకండ్ మూవీ అండ్ ఎవ్రీబడి సో గుడ్. రామ్ రమేష్ గారు, ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ యూ సర్. And this is my second film with Siddharth and Reynolds. I'm very grateful for this opportunity. Mari, thank you so much for giving the space to do the right thing and our freedom to do. And sir, I saw the DI just the night before, and it's so good, and the colors have come out so well. That is the reason I'm being appreciated today. And Gandhi Garu, he's been so welcoming to me. He didn't bring his experience or seniority there. And he is so good to work with. As a team, I'm very thankful to everybody. And my costume department, 80/20,
He's such a supportive and very calm person. So when things go wrong at the last minute, you kind of panic and not do it right. But he's so calm and generous towards me. And one other person, I mean, he's the honor actor. I bother him at every scene, show me how he's coming on screen so that I can, look at the colors or anything. So thankful for everybody on the team. Thank you so much. Thank you so much. Gandhi garu ప్రామిస్ చేశారు ఆల్రెడీ మీరు ఇలాగా ఒకసారి రాజుగారి పెళ్ళిలో ఒకసారి వేయాల్సిందే మనం ఒకసారి చేయండి తొందరగా నెక్స్ట్ టైం ఈసారి డాన్స్ చేసుకుంటాము ఏదో లిమిట్స్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ వస్తాయి. మొదలు చిన్నగా వచ్చిన తర్వాత చేస్తామండి. థ్యాంక్ యూ. అండ్ హ్యావ్ వీడియో లైక్ థియేటర్ విజిటింగ్ వీడియో అన్నమాట. విజిట్ చేశారు థియేటర్ నుండి. ఆ థియేటర్లో ఆ సందర్భంగా ఎక్స్పీరియన్స్ చేశారనమాట. ఆ వీడియో మన దగ్గర ఉంది. సో ప్లే చేయండి ఆ వీడియోని. థియేటర్ ఇద్దరు కారణం ఇద్దరు చూసినారు. బట్ ఏదైనా పోస్టర్ మీద మాత్రం అమేజింగ్ గా కలెక్షన్స్ వర్షం చూపించి ఆ నెంబర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలానే అమేజింగ్ వాళ్ళు పంపిస్తూ ఉండాలని మేము ఎప్పుడు థియేటర్లో పడి నవ్వుతూ ఉండాలని మనసులో కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేరే ఎవరు చెప్తాము అంటే డైరెక్టర్ చిన్నయ్య గారిని అండ్ అలాగే డైరెక్టర్ మారి గారు రిక్వెస్ట్ ఆన్ చేసి వారిద్దరు మీరు కలిసి స్వాగతపడుతున్నాము. డైరెక్టర్ కాదు సరి కూడా లేదు అక్కడ గుర్తుపెట్టుకొని మాట్లాడతాం. ఫస్ట్ చిన్నయ్య శ్రీ దాని తర్వాత మారి. హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? ముందుగా ఈ సక్సెస్ కి పెద్ద పెద్ద కారణం పెద్ద రీజన్ అనేది ఆడియన్స్. సో ఆడియన్స్ మమ్మల్ని ఇంత ఆదరించినందుకు, మేము పడిన కష్టాన్ని ఇంత గుర్తించినందుకు ఫస్ట్ వాళ్ళకి పెద్ద థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. Thanks to all the audience, thank you practically all over the world for welcoming us and supporting us and enjoying what we made. Next thing, I'd like to say that this cinema kada, it's a very meaningful kada. ఇందులో మేము ఒకటి సెటైర్ లాగా చెప్పాలనుకున్నాము. కష్టపడకుండా ఈజీగా అన్నీ కావాలని అనుకుంటారు కాదు. సో ఇది ఉదాహరణకి మా సినిమానే కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. కష్టపడకుండా సక్సెస్ అంటే అసలు ప్రకృతిలోనే లేదు. సో దిస్ ఇస్ ద విట్నెస్ that we are witnessing and experiencing right now. That my partner 2 years sleepless nights every day until the day before the film. We were just working hard. We were up till 4 in the morning, 6 in the morning, 7 in the morning, always talking about, thinking about what else we can do, what else. So our partner kashtam ippudu screen meeda telustundi. So kashtapadtene ఫలితం వస్తుంది. సో అండ్ మెయిన్ కష్టపడడం అనేది ఇంకొక లెవెల్. అది అసలు లైక్ ఇలా ఎవరన్నా వర్కవాలి. సో మేము లంచ్ బ్రేక్స్ తీసుకొని అట్లీస్ట్ లంచ్లో ఏముంది అని అడిగేవాళ్ళని ఆయన లైక్ అది అక్కడ ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుందా, అరే ఏం మాట్లాడుతున్నావు, మేమేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అని. He like always thinking about the film and how to make it better, how to make everything better. And one more thing I'd like to add is an integrated actor. What I mean by that is when he's in a scene, he's a lot of times okay నేను బాగా చేసేసాను, ఇది బాగుంది, గ్రేట్ అని అనుకోండి. సీన్లో ఉన్నప్పుడు సీన్ పండాలి. సో సీన్ పండాలి అంటే సీన్లో ఉన్న యాక్టర్స్ అందరూ సీన్లో ఉండి అంతే బాగా చేయాలి. అది వచ్చేంత వరకు మేము టేక్స్ తీసుకునే వాళ్ళము.
So I really appreciate that about you as an actor. So అందుకనే ఒక్కొక్క సీన్ ఆయన యాక్టర్స్ రావడం గారితో కానీ చంద్రతో కానీ లడ్డుతో కానీ పండింది అంటే బికాస్ ఆఫ్ దాట్. And all of us believe in a level of perfectionism, so that also shows. And thank you so much, audience, for everything. And that రెండు రోజుల్లో 42 crores మామూలు మాట కాదండి. Thank you. And that is the reason why I think, because of his hard work, every single movie that he does is a blockbuster. So fourth repeated hit, consecutive hit is not an easy or small thing. So congratulations, Sandeep, for that. And Charu, fantastic job. Exactly how I envisioned Charulata, you did it exactly like that and then more. So cute, at the same time a little bit cunning, because Sanguda mosam chesi operation rani chesindi. So she performed really well. Spoiler alert ichesanu ani cheptana, but everybody watch the movie. Ippudu varaku mee tickets konukovalekapothe please go and watch this movie, and I know you will enjoy it in the theaters. And second part, I just want to thank everybody, thank my team, our core team. Cinema mi mundu తీసుకురావాలంటే it's not a one man effort. There's a huge team that is working day in and day out to bring this movie forward to you. All the HODs from all departments. అది కాకుండా మా డైరెక్షన్ టీంలో we are so lucky to have the best ADs working with us. Venki, Prasad, Mahesh, Venkatesh, Raju garu, our co-director, oh my God, I am a backbone asalu, Shiva, everybody, all of the, all of our ladies, and online editor Anil, love you so much for always clarity వచ్చినట్టే ఇవ్వాలి. And Yuvraj garu, thanks so much for being such a collaborative part of the team and always working with us and being so patient with us. I really appreciate that. Love working with you. And Gandhi garu, నిజంగా అసలు పెళ్లి ఎక్కడ తీశారు అసలు చాలా తెలుగు ఎక్కడ చేశారు అడుగుతుంటే మన లొకేషన్స్ చూపిద్దాం, మీరు అదరగొట్టారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాస్ట్యూమ్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, అది ఎంత బ్యూటిఫుల్గా చూపించారు మోనా, నవీన్ అండ్ చాలు. And that's it. I think I thank everybody. Oh, Akul garu we like to cinema ledanడి. And the biggest supporter of this entire cast and crew, Nagavamsi garu, thank you. It's so nice to see a smile on your face. Thanks for all your support. Thank you, Janayga. అది నమస్కారం అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మన సినిమా రిలీజ్ ఈరోజు యునానిమస్ బ్లాక్ బస్టర్. అంటే ఇంకా మన టీంకి, మన ప్రొడ్యూసర్ ఆఫీస్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మనకి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు ఫస్ట్ ఏంటంటే ఒక సినిమా అనేది 6 ఏజ్ గ్రూప్స్ నచ్చడం అనేది చాలా రేర్ అండి. అంటే ఇప్పుడు చూసుకుంటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఒకసారి సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కాల్ చేసి ఫ్రెండ్స్ ఈ సినిమా చూసారు చాలా బాగుంది, టికెట్ బుక్ చేయని చెప్పి అసలు ఆరోగ్య అసలు అమౌంట్ చేస్తున్నారు. అది ఈరోజు మనకి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినది. అసలు మన ఒక 2 years పడిన కష్టం అన్ని ఈరోజు వాళ్ళతో కూర్చుని థియేటర్లో ఆ రెస్పాన్స్ చూస్తుంటే నవీన్ సార్తో మన థియేటర్లో విజిట్ చేశాను. అప్పుడు ఆ రెస్పాన్స్ చూస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్, అంటే అంతకుముందు టికెట్ కొనుక్కొని వాళ్ళ థియేటర్లో ఇండియాలో ముందు వాళ్ళకి ఎంతో ఓరియంటేషన్ అంటే ఈరోజు పరిస్థితి ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఆ సినిమా చూసి తర్వాత ఆయన ఇంటి నుంచి అన్ని హాయి చెప్పినప్పుడు వాళ్ళ మొబైల్ ఒక హ్యాపీనెస్ అండి. అసలు అది ప్రైసెస్ దానికోసం ఎంతైనా నష్టపోవచ్చు అనిపించింది. దాని హ్యాట్స్ ఆఫ్ టు నవీన్ సార్, ఆయనకి ఫోర్త్ కాన్స్టిట్యూట్ బాగా సూపర్ ఆరోగ్యకి మా అందరూ లీడ్ చేసేదానికి చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీ వల్ల ఈ ప్రాజెక్ట్ నేను పార్ట్ అయ్యాను.
చాలా థ్యాంక్ యూ సార్. అండ్ నా వంశీ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మా టీం అందరికి చాలా థ్యాంక్ యూ. యువన్ సార్ బెస్ట్ విషయం సినిమాకి చాలా థ్యాంక్ యూ సార్. గాంధీ గారు అసలు అప్పుడు సినిమా అది నేను సేవ్ చేసిన వల్ల అప్పుడు సినిమా ఏమన్నా ఆయన చుట్టూ ఓకే వెరీ హ్యాపీ సార్. ఓకే అది మన చూసిన ప్రాసెస్ని అసలు రాజుగారు అసలు ఏ సీన్ మౌన రాసిన మీకు ఆ క్యారెక్టర్ బట్టి ఆ క్యారెక్టర్ బట్టి అది ఎక్కువ ఉంటుంది రాసులో. చాలా థ్యాంక్ యూ మౌన గారు. అండ్ ఆర్టిస్ట్ నవీన్ గారు ఎస్ ఈజ్ చెప్పగలరు ఆయన కావాలి టైమింగ్ కానీ ఎనర్జీ కానీ ఒక్కసారి ఆయన స్క్రీన్ ఎక్కిన తర్వాత అసలు ఇక ఎక్కడైనా నాన్ స్టాప్ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ హార్డ్ వర్క్ కానీ మీ టైమింగ్ కానీ చాలా బాగుంది. అండ్ మీనాక్షి గారు ఈ రోజు పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. మీ కామెడీ టైమింగ్ ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మా పేరు మీనాక్షి ఎంట్రీ అసలు అడుగుతున్నాను గ్రేట్ చాలా. ఆయన రాఘవ గారు అసలు ఆయన ప్రెసిడెంట్ అండి. ఆయన యాక్టింగ్ వల్ల ఆయన ఎనర్జీ వల్ల మా చెట్టుకు పాజిటివిటీ తెచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. ఆయన సంవత్సరం గారు లడ్డు గారు మహేష్ గారు భద్రం గారు ప్రతి ఆర్టిస్ట్ అర్థం కూడా ఈ సినిమాకి సెట్ లో చాలా పాజిటివిటీతో చాలా ఎనర్జీతో చాలా పాజిటివ్ తెచ్చారు. చాలా హ్యాపీగా చాలా ఫన్ గా చేశారు. అక్కడికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సమయంలో మా టీం డాన్స్ టీం అసలు డే నైట్ చాలా కష్టపడి ఎవరో కూడా ఈ సినిమా మంత్రి సెలవు వస్తుంది మేము ఏదో సినిమా ఒప్పేస్తాం అని కాకుండా ఆ సినిమా ఓన్ చేస్తున్నారు. మన రాయల్ గారు కానీ మహేష్ గారు కానీ మన వ్యక్తి శివుడు గారు ఒక్కొక్కటి మన వెంకటేష్ పేరు పాడు ప్రసాద్ గారు అందరూ విశ్వనాథ్ గారు అందరూ కూడా చాలా చాలా ఆ సినిమా ఓన్ చేసుకుని చాలా బాగా ఉద్దేశం అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా ఈరోజు చాలా ప్రస్తుతంగా వెళ్తుంది. అందరూ సినిమా సపోర్ట్ చేయండి. మీరు ఈ సపోర్ట్ చాలా చాలా థ్యాంక్ యూ. ఇది ఎప్పుడు మర్చిపోండి. బెస్ట్ సంక్రాంతి మా అందరికి కూడా చిన్నై మన రిజిస్టర్ విజయ్ గారు బ్లాక్ సాంగ్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా కోడి మాస్టర్స్ శేఖర్ మాస్టర్ చాలా బెస్ట్ సాంగ్స్ 2 సాంగ్స్ ఇచ్చారు. రాజు గారు ప్రియో అండ్ దీమో గారు మా చేశారు. అండ్ రామన్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఆంధ్ర తెలంగాణ ఈరోజు సాంగ్ ఆంధ్ర తెలంగాణ మొత్తం అయింది. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మాస్టర్ ఆయన లాస్ట్ మన రాజుగారి ఇంటికి తోడు మొత్తం ఉంది. ఆ ఎదురు ఆయన వచ్చినప్పుడు అంత థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మా ఎడిటర్ వంశీ గారు ఆనంద్ కానీ మన టీం పేరు అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశ్చర్యంలో ఆయనకు వచ్చేయమని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఆయన చాలా చాలా జనాలకు వెళ్ళిపోయింది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చెప్తుంది సో అయిపోగానే చెప్తుంది అంటున్నాను నేను. సో రాజుగారి పెళ్లిలో ఏం చేయాలి ఒకసారి నాకు ఇద్దరు కలిసి ఇప్పుడు డైరెక్టర్ గారు క్రియేటివ్ డైరెక్టర్ గారు కలిసి రాజు గారి పెళ్లిలో సెట్ అయ్యబోతున్నారు అన్నమాట. కాస్ట్యూమ్ డిజైనర్ మోడల్ రాసింది నేను కూడా కొడతాను మోడల్ ఓకే రండి. అలాగే మిమ్మల్ని ఎలా వదిలేస్తాం అనుకున్నారు. ఓకే ఇంకా పాట ప్లే చేయండి.
ఇంత మోటివేషన్ అవసరం లేదు. సెట్ చేయండి, డాన్స్ చేయండి. మీరు కూడా మీరు ఇంత మోటివేషన్ అవసరం లేదు. చిన్నగా మోటివేషన్ అవసరం లేదు. ఇప్పుడు కావాలి. So thank you so much. Thank you so much. Thank you. Thanks చూసాము, రిపోర్ట్స్ మీరే చూసాము. అయితే మా దగ్గర ఒక స్పెషల్ వీడియో కూడా ఉంది. దాంట్లో ట్వీట్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఈ సినిమా గురించి ఏమనుకున్నారు, నేను ట్వీట్ చేశాను అని ఇప్పుడు మనం చదువు ప్లే చేయడానికి రవి గారి మైండ్ ఇవ్వండి. ఆ రెస్పాన్స్ తెలుసుకున్నాను. అక్కర్లేదండి, అక్కడ స్టెప్ వేసి ఇంకా పోలేదండి. చాలా చాలా జనరల్ అంటారు కదా, నిద్రపోయినప్పుడు మెడపట్టేస్తే మళ్ళీ నిద్రపోయినప్పుడు పోతుందని. స్టెప్ వేసినప్పుడు మీకు పట్టేసింది కదా సార్, మళ్ళీ స్టెప్ వేస్తే వదిలేసింది సార్. అది స్టెప్ వేస్తే ఊపిరి చేతితో పట్టుకొని వచ్చాను సార్. మీరు ఇంత న్యాచురల్ యాక్టింగ్ నేను కూడా నిజమే అనుకున్నాను సార్. ఒక్క సెకండ్ ప్లీజ్ సార్. సరే అండి, వెరీ హ్యాపీ. వరల్డ్ తెలుగు ఆడియన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి సంక్రాంతి మా అందరికీ ఆనందాన్ని పంపిన తెలుగు ప్రేక్షకులకి చాలా సంక్రాంతి శుభాకాంక్షలు. టెక్నీషియన్స్ అందరి గురించి చాలా బాగా మౌనా గారు చెప్పారు, చిన్నయ్య గారు చెప్పారు, కొత్తగా చెప్పడానికి అంత బాగా మారి గారు చెప్పారు. అందరికీ కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ మారి గారికి కంగ్రాచులేషన్స్. ప్రతి యువరాజ్ గారికి 2 హిట్లు ఆయనతో చేసాం. గాంధీ గారికి, అందరు టెక్నీషియన్స్కి చాలా ఉన్నాం. ముఖ్యంగా మా అల్లుడు ఎంత మా కూతురు మీనాక్షి, అలాగే అల్లుడు మిమ్మల్నిద్దరం చేసిన గుండాట, మా సీన్స్లో గుండాట గురించి తీశారు. అన్ని డైరింగ్ బిజినెస్లు ఇవాళ అక్కడ ఆడుతున్నారు. అక్కడ ఈస్ట్ వెస్ట్ కూడా అదే గుండాటలు మొత్తం అంతా సింక్ అయింది. నేను నవీన్ గారి గురించి చెప్పాలంటే, ఇందాక ఆయన ఎవరో ట్వీట్ చేసినట్టు యాక్టింగ్, సింగింగ్, ఎలా మొత్తం ఆయన అన్నీ ఆయనే ఫైనల్గా వచ్చి యాంకరింగ్ కూడా చేయాలి. ఏమి వదిలిపెట్టడు. ఇందువల్ల అందులోని ఇంజనీరింగ్ అందజేయగలరు అన్నట్టు ఆయన డెడికేషను. అతను ఎంత డెడికేషన్ అంటే మానిటర్లో చూస్తూ ఆయన మారి గారు ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ప్రతిదీ ఆ సినిమా ఆవిడ ఇద్దరు కలిసి అది డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ కెమెరా ముందు పెట్టి యాక్ట్ చేసి మళ్ళీ టెక్నిక్గా కూర్చొని మొత్తం అంతా వాళ్ళు చూసుకొని మళ్ళీ యాక్ట్ చేసి డైలాగ్ గురించి సార్ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇంప్రూవైజేషన్. అది పేపర్లో ఏదో ఉండిపోయిందని కాదు, ఆయన సీన్ చెప్పేటప్పుడు ఆ సోల్ అర్థం చేసుకొని మన డైలాగ్స్ ఎప్పుడో ఒకసారి సీన్ చెప్తే గుర్తుపెట్టుకొని మనం ఏమైనా ఇన్పుట్ ఇస్తే ఆ డైలాగ్ నాకు గుర్తుపెట్టుకొని 10 రోజులు 20 రోజులు ఒకసారి 3-4 నెలల తర్వాత షూటింగ్లో కూడా డైలాగ్ గుర్తు చేసుకుంటా అది చెప్పేటండి. అది పెడదాం. అంత డెడికేషన్ ఎలా ఉంటుందంటే ఇంకో మాటలో చెప్పాలి, ప్రతిదీ ఈయనను ఆ చిన్నయ్య గారు ఇక ఇంకా వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని నేను ఇంత టైర్డ్ అయిపోతుంది, ఇంత బరువు మోస్తున్నారు మీరు, అన్నీ మీరే. ఏమవుతుందంటే అదే మేకప్ వేసుకొని మళ్ళీ యాక్ట్ చేస్తారు, మళ్ళీ చూసి ఇవాళ ఇంత పెద్ద హిట్ కొట్టడం సోల్గా ఆయన షోల్డర్స్ మీద హ్యాట్స్ ఆఫ్ అండి. ఆల్ బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు వంశీ గారు, ప్రొడ్యూసర్ గారు. అది సితారాకి ఎన్నో హిట్స్, ఆదికాశంకి ఎన్నో హిట్స్ ఇచ్చినాడు. రమేష్ గారు లాస్ట్ సీన్ గుర్తు తెచ్చింది. దట్స్ వెరీ బిగ్ కాంప్లిమెంట్ వంశీ గారు, ఎందుకంటే నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ లాస్ట్లో నా ఎంట్రీ సీన్ అక్కతో చేశారు. అది వెరీ హ్యాపీ సార్. ఇంత మంచి హిట్. మీనాక్షి చాలా క్యూట్గా, చాలా ఓపిక అమ్మాయికి. అలాగే చెమ్మక్, లడ్డు, అందరూ కో యాక్టర్స్కి అందరికీ వెరీ 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 హ్యాపీ. ఇవాళ చాలా ఆనందం ఉంది. ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతున్నాను నేను మాలుడు. డెడికేషన్, ఇట్స్ ఆల్ ఫర్ యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెత్త అడుగుతారన్నా కదండి. మరి మీ నాన్న ఎక్కడి నుండి అంతలా బయటకు తీస్తే ఒక పని చేద్దామండి. ఫ్యామిలీని అడుగుతాను నేను. మీ అమ్మాయిని మీ అల్లుడిని కలిపి అడుగుతాను, సోలోగా కాకుండా. ఎస్ అయ్యా సార్, అక్కడ వరకు నటించండి సార్, అర్థం పని లేకపోతే. Now, the beautiful, gorgeous performer, Meenakshi. Yes. Charu, chocolate baru, antaru mata. Thank you, Andy. Audiences ki, మీ అందరికీ thank you so much. మా film కి ఎంత పెద్ద హిట్ చేశారు. And ఇప్పుడు కూడా it's just starting 14th, 15th, 16th and it's going strong. చాలా happy. ప్రతిరోజు we're getting compliments, we're getting such positive response. For anybody, if you feel low, if your film does well, it's a happy feeling only. ఎందుకంటే it is not just my effort, it is hundreds of people behind the camera who have done so much. And a big thank you to my team, Anjalu, to our direction department, thank you so much. To our cinematography department, thank you so much, sir. To our art department, thank you so much. To our cast and crew, everybody did such a fantastic job. మీరు ఒక character కూడా remove చేస్తే it won't be the same film, and I can tell this with 100% surety. Everybody did a fantastic job. Music department, editing, everybody has done such a fantastic job. And I think all of this is possible because we had so many people working day and night to make sure that whatever you see in front of the screen, if you're laughing, if you're enjoying, if you're crying, it's possible because of all of these people. So very big thank you to the team. Thank you for making me a part of this film. Thank you so much, Naveen. It was such a pleasure working with you. To Chinmay, thank you so much. Vamsi sir, thank you so much. To everybody, thank you so much. This is a truly special film, and Naku, every Sankranti is a special Sankranti. Kani, I think with every film that releases on this festival, కొంచెం extra special. So thank you so much. Thank you so much, and congratulations once again. Last Sankranti, ఈ సంక్రాంతి, నెక్స్ట్ రాబోయే సంక్రాంతులన్నిటికీ సో కంగ్రాట్స్. అండ్ మీరు వేదికకి అందరినీ పిలిచేద్దాము. అండ్ ఐ రిక్వెస్ట్ చమచంద్ర గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ లక్కీ సంతోష్ గారు వేదికలో స్వాగతపడుతున్నాము. సిద్ధార్థ్ గారు అడ్రస్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఆదర్శ వేదికలో స్వాగతపడుతున్నాము. కాస్ట్యూమ్ డిజైనర్ మోనా గారు అడ్రస్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. క్రియేటివ్ డైరెక్టర్ చిన్న గారిని, డైరెక్టర్ మారి గారిని వేదికలో స్వాగతపడుతున్నాము. అండ్ అమేజింగ్ వర్సిటర్ యాక్టర్ రావడమిశ్ర గారు అడ్రస్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. And now, Sitara and Premi Zara, super duper blockbuster in our entertainment Sankranti అందించిన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు రిప్రజెంట్ చేసి, and yes, మరొకసారి స్క్రీన్స్ ని అలాగే ప్రేక్షకుల మనసుని ఏడుతున్న రాజు గారు, నవీన్ తెలిశెట్టి గారు స్వాగతపడుతున్నాము. ఈ సంక్రాంతి అందరికీ రాజు సూపర్ వస్తుంది. సో ఎస్, ఒక్కసారి ఒక పొలం కోసం అందరూ వంశీ గారు అండ్ నవీన్ గారు పిలుచుకోండి. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు నితీషన్ రాయ్ గారు, ఆయన పాటతో ఈ చిత్రాన్ని మరొక రేంజ్ తీసుకెళ్లారు. అండ్ చంద్రబాబు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ వంశీ గారు ఉన్నారు అక్కడ. ఓకే, కానీ అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేదు డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సినిమా అయితే అసలు చాలా మంచి సినిమా తీసాం, చాలా టెక్నికల్ స్ట్రాంగ్ సినిమా తీసాం, కానీ అంత సాటిస్ఫాక్షన్ ఈసారి మాత్రం ఆఫ్టర్ 2020 60 కుటుంబాలు అంత సాటిస్ఫాక్టరీ సంక్రాంతి రాదు. దానికి ఇలాంటి సంక్రాంతి మళ్ళీ ఇచ్చినందుకు ఆడియన్స్కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి. ఆడియన్స్తో పాటు ఈసారి ఏంటో ప్రతిసారి నాకు బాగా ప్రేమ చూస్తున్న మీడియా కూడా ఈ సినిమా నాకు ఆడాలని చాలా గట్టిగా కోరుకున్నారు అందరూ. దానికి మీడియా కూడా చాలా థ్యాంక్స్ అండి.
అది ఒక మీడియా అంతా స్టేజ్లో లాస్ట్ 6 months రెండు సినిమాలు సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు తర్వాత నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్ సర్కిల్లో కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కిల్లా సతీష్ గారు కానీ, సుప్రియ గారు కానీ, స్వప్నక్క కానీ, వెంకట గోపాల్ గారు మనం రెగ్యులర్గా తిరిగి వాళ్ళ బాబీ బాయ్ కాబట్టి ఖచ్చితంగా నాది సినిమా ఆడాలని అదే ఫీల్డ్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా చాలా గట్టిగా అనుకున్నారు అందరు ఈ సినిమా ఆడాలి ఖచ్చితంగా మాకని. సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ తోనే యాక్చువల్లీ ఇంత హెవీ కాంపిటీషన్ వచ్చినా విత్స్టాండ్ అయ్యాం గట్టిగా. తర్వాత 72 hours నుంచి మా ఫ్యాన్ బాయ్స్ అంతా ఒకటే డ్యూటీ చేస్తున్నారు గ్రూప్ సోషల్ మీడియా అంతా. ఫ్యాన్ బాయ్స్ అంటే నా ఫ్యాన్ బాయ్స్ అని అనుకోకండి, ఎవరి ఫ్యాన్ బాయ్స్ మీ అందరికి బాగా తెలుసు. సో మా బాయ్స్ అందరికి చాలా థ్యాంక్స్. 72 hours నుంచి కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్నారు. ఇంకొక 1 week 10 days ఇలానే సపోర్ట్ చేయండి, పెద్ద రెవెన్యూస్ ఎండ్ అవ్వాలి. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత రేంజ్ ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. త్వరలో అన్ని అనౌన్స్ చేస్తాము. తర్వాత మా డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రాజాసాబ్ లాగా మనశంకర్ ప్రసాద్ గారు, చిరంజీవి గారు పెద్ద సినిమాలు వస్తున్నా కూడా శిరీష్ అయినా, వైజాగ్ వీరరాజు గారు అయినా, భాస్కర్ రెడ్డి అని నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, వైజాగ్ కృష్ణారావు డిస్ట్రిబ్యూటర్ కానీ, ఓవర్సీస్ సంజయ్ కానీ అందరూ ఈ 2 పెద్ద సినిమాలు వస్తున్నా కూడా, నేను ఒక మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా స్ట్రాంగ్ గా థియేటర్స్ ఆ పెద్ద సినిమాతో ఈక్వల్ గా హోల్డ్ చేసి నాకు బాగా సపోర్ట్ చేసి నన్ను నమ్మి మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా అసలు రాయలసీమలో ఇప్పుడు కుమార్ కానీ, శివ కానీ, వరదారెడ్డి కానీ, సురేష్ అన్ని చోట్ల స్ట్రాంగ్ థియేటర్స్ తో హోల్డ్ చేసి మనమే కొంచెం మంచి రెవెన్యూ కనబడుతున్నాయి 2 days లోనే. ఇప్పుడు మా హీరో కానీ, సినిమా కానీ, హీరోయిన్ అంతా ఎక్సైట్ అయిపోతారు 41 crores గ్రాస్ అని. అదంతా మా డిస్ట్రిబ్యూటర్ మిడ్ రేంజ్ సినిమాలు కూడా అంత గట్టిగా నమ్మి ఆమె థియేటర్స్ హోల్డ్ చేశారు. దానికి చాలా థ్యాంక్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ. నేను యాక్చువల్లీ సంక్రాంతికి సినిమా వేసి కొట్టాలనేది నాకు ఇదో. ఎందుకంటే ప్రతి సంక్రాంతి సినిమా పడి హిట్ అవ్వాలి, దాన్ని డిస్ట్రిబ్యూటర్ కలిసి వస్తే అది పెద్ద హిట్ అయ్యి అది చిన్న ఇదో సాటిస్ఫాక్షన్ కదా. సో అది ఆమె మధ్యలో 2 సార్లు మిస్ అయినా ఈసారి దాన్ని 100% లేకపోతే 1000% సాటిస్ఫై చేసిన దానికి నాకు పూర్తిగా సపోర్ట్ చేసిన నవీన్కి వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు సినిమా వచ్చి పోవటం హిట్ అవడం అని కానీ సంక్రాంతి టైంలో వచ్చిన సినిమా ఇప్పుడు ఆడటం అనేది కొంచెం ఇదో ఫ్యాక్టర్ అయిపోతుంది ఎవరికైనా, ప్రొడ్యూసర్కైనా, డైరెక్టర్కైనా, హీరోకైనా. ఎందుకంటే సంవత్సరం అంతా అది గుర్తుంటుంది సంక్రాంతి వచ్చిన సినిమా అన్నట్టు లెక్కలో. సో అందుకని ఆ టైంలో హిట్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో ఈ 2026 జర్నీ సక్సెస్గా స్టార్ట్ అవడానికి దానికి నాకు చాలా హెల్ప్ చేసింది నవీన్కి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మీనాక్షి లాస్ట్ సంక్రాంతి కోసం రిలీజ్ అయింది. దాని తర్వాత నుంచి ఈ సినిమాలో పెట్టినప్పటి నుంచి నవీన్ తన మూడు ప్రకారం ఆన్లైన్ ఆఫ్లో షూటింగ్ చేస్తాడు. నువ్వు ఏ సినిమా ఒప్పుకోవద్దు, నేను సడన్ గా డేట్ పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అది ఆపుతాను, మాకు ఏ సినిమా చేయలేకుండా ఖచ్చితంగా సంక్రాంతి ఇప్పిస్తాం, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఏ సినిమా రిలీజ్ లేదా టెన్షన్ పడకండి, నువ్వు నాకు 1 year అంతా రిలీజ్ లేదు ఓ తినేసేది కూడా నన్ను వెయ్యి. కానీ అలానే ముందు ఈ సినిమాని అదే 12th పెట్టి చెప్పాను, అమ్మ తల్లి మీకోసం సినిమా వాళ్ళతో మా బుర్ర తినేస్తూ సంవత్సరం అంతా రిలీజ్ లేదు ఇది అది అని. నవ్వే హ్యాపీలో సినిమా మారి డైరెక్టర్ ఎక్కువ ప్రేమ కానీ క్రియేటివ్ స్పేస్ లో సీఎం దగ్గర అంతా సినిమా డిస్కస్ చేసేవాళ్ళు. డౌట్ ఏదైనా నవీతో పెట్టుకుంటే డిస్కస్ మొదలెడితే ఒక సినిమా పెట్టుకుంటే 2 గంటలు మాట్లాడితే నాకు ఓపిక ఉండేది కదా, నా ఫోన్ పట్టుకుని మాట్లాడతాను. అందుకని సినిమాతో డిస్కస్ సినిమా ఎడిటింగ్ అనే కాదు, సీన్ యాడ్ చేయడం అనేది ఇదే లేదు. సినిమా వెరీ సపోర్టివ్ లాస్ట్ 1 year నుంచి. ఎందుకంటే నాకేంటో పని చేస్తామండి ఫస్ట్. సో ఆ సెన్స్ లో ఆల్మోస్ట్ నాకు పని డైరెక్టర్ సినిమాకి మారి ఎక్కువ ఫీల్డ్ లో ఉన్నాడు, ఫీల్డ్ లో పెద్ద నేను వెళ్ళి ఆయన అడిగేది ఉండదు కాబట్టి ఆడిటోలో ఉన్నప్పుడు ఎక్కువ రోజు తను అడిగేవాడి. సో తను కూడా అసలు నేను అదే చెప్తాను, ఈ సినిమా అయితే నేనే లాంచ్ చేస్తాను సినిమా నేను డైరెక్టర్ కానీ. తర్వాత నేను రిలీజ్ ఇంటర్వ్యూలో మనకు ఏదైనా పూర్తిగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, నేను లాస్ట్ 2 సినిమాలు సరిగ్గా ఆడలేదు కాబట్టి ఈ సినిమా నేను రిస్క్ తీసుకోవచ్చు, అందుకే త్రివిక్రమ్ గారిని ముందే ఇన్వాల్వ్ చేసి సినిమా చూపించాను. త్రివిక్రమ్ గారు చాలా కాన్ఫిడెంట్ సినిమా బాగుందని చెప్పారు. ఇది అంటే అవును, త్రివిక్రమ్ గారు క్యాంప్ పడిపోయిందా అని ఆయన స్టైల్ ఏదో కాంట్రవర్సీ రావడానికి ట్రై చేశారు. త్రివిక్రమ్ గారు సినిమా చూశారు, బాగుంది అని చెప్పారా, నేను చెప్పిన తర్వాత త్రివిక్రమ్ గారు క్యాంప్ చేసి ఎలా రిజల్ట్ ఉంటుందో చూశారు కదా ఇప్పుడు. సో గుర్తుగా ఆయన అడిగింది సెన్స్ సీరియస్నెస్ అడిగారు, కానీ నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. అందుకే త్రివిక్రమ్ గారు చూసింది చిన్న అప్పుడు అనుకున్నాయని చూసి త్రివిక్రమ్ గారు ఖచ్చితంగా ప్రాబ్లం ఏం లేదు అనుకున్నాము అని చెప్పింది. అందుకే త్రివిక్రమ్ గారు క్యాంప్ చేస్తే నాకు అంత ధైర్యం సినిమా మీద. ఇదంతా జరిగిన తర్వాత కూడా యాక్చువల్లీ ఆమె నేను ఫేస్ మాట్లాడేస్తాను కాన్ఫిడెంట్ గా ఇది ధైర్యంగా ఏదైనా ఎంత ఇన్ని ఉన్నా కూడా
12th 13th మాత్రం చాలా భయపడ్డాను నేను. ఎందుకంటే ఆమె ఎప్పుడు 2 బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చూడలేదు ఆమె వచ్చిన 10 yearsలో. సో 12th 13th మాత్రం నిజంగా నాకైతే అసలు అసలు మనిషిలా లేదు. అసలు అంత స్ట్రెస్లో నన్ను అంత స్ట్రెస్లో చూసి మా బాబాయ్ భయపడిపోయారు. అసలు ఏంటి ఎందుకు ఇంత స్ట్రెస్ పడుతుంది, సినిమా హిట్ క్లబ్ ఏమైంది యావత్ ఇంకోటి దానికంత ఎందుకు అంటాను. కానీ అసలు దాంట్లో మాత్రం మా బాబాయ్ ఆ 2 రోజులు నాతోనే అసలు నేను ఇష్టం ధైర్యంగా మాట్లాడితే ఇది అంటారు కదా, వెనకాల ఆయన ఉన్నారనే ధైర్యంగా మాట్లాడతాయి అయినా ఆయన ఉన్నారో చూసుకుంటారు. సో మీరందరూ అనుకుంటారు ఏదో సినిమా రిజల్ట్ హిట్ ఫ్లాప్, కానీ కొంతమందికి మాత్రం అది కొంచెం గట్టిగా చదువుతుంది హిట్ ఫ్లాప్లో. అలాంటి దానికే కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతాం. సో ఆ స్ట్రెస్ నుంచి ఇప్పుడు మొహంలో మీరు 13th రోజున ప్రెస్ మీట్కి ఇవాళ ప్రెస్ మీట్కి మొహంలో తేడా తెలుస్తుంది, మీకు అబ్జర్వ్ చేస్తుంది. అంత స్ట్రెస్ పడడం లేదు సినిమాకి సంబంధించి. తర్వాత సుధీర్ అని నాకు ఈ ఫీల్డ్లో బాగా హెల్ప్ చేసి ఒక మనిషి ఉన్నాడు. ఏంటి అనేది అంత డీటెయిల్స్ చెప్పలేను, కానీ లాస్ట్ 10 years నుంచి నా వెనకాల నుంచున్నాడు. నేను ఏం చేసినా ఎలా చేసినా నాకు బ్యాక్ ఎండ్ నుంచున్నాడు, బాగా సపోర్ట్ చేశాడు. అవుట్ ఆఫ్ ది వెళ్ళి కొడుకున్న ప్రతిసారి నాకు. సో అతను కూడా నాకు సక్సెస్ తను కూడా చాలా ఇంపార్టెంట్, నాకు సక్సెస్ కాదు తనకి కూడా చాలా ఇంపార్టెంట్. అలా అన్ని రకాలుగా తను కూడా నాకు వెనకాల నుంచి ఈ సినిమాకి అంత సపోర్ట్ చేశాడు. మన 13th థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా రామ్ గారు నా పార్ట్నరు, మా ఇన్వెస్టర్, ఆయన కూడా హిట్ వచ్చింది కాబట్టి ఫ్లాప్లో వచ్చినప్పుడే అదే ప్రాబ్లం ఉండదు, అదే నేను వెనకాలే ఉన్నానని ధైర్యంగా ఉండి నాకు అందరికి సపోర్ట్ చేశారు. ఇదంతా మా రామ్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నిక్కీ ఎప్పుడు ఏది ఓపెన్గా మాట్లాడుతున్నాతో ఇది బాగుంది బాగాలేదు ఎప్పుడే డిస్కస్ చేయడు, కానీ 10th 9th ఫైనల్ మిక్స్ చెక్ చేసిన తర్వాత నాకు వాయిస్ నోట్ పెట్టాడు. ఇప్పుడే 7-3 అంతా చెక్ చేసేది సార్, ఐ థింక్ హ్యావ్ బిగ్ విన్నర్ ఆన్ హ్యాండ్ అని. ఫస్ట్ టైం నిక్కీ దగ్గర వాయిస్ నోట్ అలాంటి జడ్జ్మెంట్ విన్నాను. తన తాను కూడా తను బాగుంది ప్రాబ్లం లేదు రిలీజ్ చేసేది అంటే యా సార్ అంటాడు, కానీ సూపర్ సిట్ సాంగ్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఏషియన్ బయటికి అలా మాట్లాడు. అలాంటిది నిక్కీ చెప్పాడు ఫస్ట్ టైం నాకు. దాని తర్వాత నాకు చమత్చంద్ర ఈ సీన్లు మాత్రం కొన్ని ఇట్లా పాలిటిక్స్ దగ్గర వాకింగ్ సీన్ కానీ ఇది కానీ ఆయన ఏమి లాక్డౌన్ అవార్డ్ యువరాజు మీకు ముందే చెప్పిన నా గుడ్లకు చాలా యువరాజు నాకు 2 కమర్షియల్ బ్లాక్ బస్టర్స్, ఇది 2వది. ఇంకా ఎవరు నా టీం మురళి కానీ నాని కానీ విఎంఆర్ కానీ నన్ను హింసపెట్టడానికి నాకు సక్సెస్ ఎంజాయ్ చేయడానికి అన్నిటికీ 12th 13th నేను పడిన హింసల్లో నన్ను ఇంకా హింసపెట్టడానికి మాక్సిమం ట్రై చేశారు వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా సందీప్కి, వేణుగోపాల్కి, వంశీరాజాకి వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ నుండి 5 సినిమాలు వస్తున్నప్పుడు సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి ప్రమోట్ చేయడం కూడా చాలా కష్టం. అలాంటి టైంలో కూడా వీళ్ళందరూ కొంచెం డే నైట్ ఉండి సినిమాని జనాలకు మాక్సిమం తీసుకెళ్ళడానికి ట్రై చేశాను. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఒక పెద్ద సినిమా మార్కెట్లో హెవీగా వెళ్ళిపోయిన తర్వాత ఒక మిడ్ రేంజ్ సినిమాని కూడా జనాల్లోకి తీసుకెళ్ళి జనాలకి ఆ సినిమా వచ్చింది అది బాగుంది అని తెలిసేటట్టు చేసి దానికి టికెట్ కొనాలి అంటే ఆ సినిమా టాప్తో పాటు దాన్ని జనాలకు తీసుకొని అందించాలంటే దానికి మా ముగ్గురు డిజిటల్ మీడియా కానీ సందీప్ కానీ పిఆర్ వేణుగోపాల్ గారు కానీ వచ్చినట్టు కానీ చాలా ఎఫర్ట్ పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఫైనల్గా ఆడియన్స్ నాకు ఆఫ్టర్ 6 years ఒక ప్రాపర్ సంక్రాంతి కమర్షియల్ బ్లాక్ బస్టర్ చాలా థ్యాంక్స్ అండి. ఈ సపోర్ట్ అంతా ఇలానే ఉంచి నెక్స్ట్ 2 weeks సినిమా చూసి మంచి లాంగ్ రన్ ఇచ్చి ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటుంది. థ్యాంక్స్. ఇలానే మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం ఆనందంగా ఉందని మనసుగా కోరుతున్నాను. సో ఆల్రెడీ ఒక స్టేజ్ లో చెప్పడం జరిగింది, క్లారిటీతో టాలెంట్తో సినిమాలతో తను చేసే పర్ఫార్మెన్స్ తో వీళ్ళు అవుతానే వచ్చారు. అందుకే ఆయన పేరునే ఉంది నాకు గేమ్ అని చెప్పి. సో మళ్ళీ ఒక్కసారి విన్ అయ్యారనమాట. ఇలాగే విన్స్ మీ లిస్ట్ లో వేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు రాజుగా సిల్వర్ స్క్రీన్స్ వెళ్తున్నారు, ప్రజల వివరణ కూడా వెళ్తున్నారు. నవీన్ గోపిశెట్టి ఓవర్ టు యు. అందరికీ పండుగ శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, పెద్దలందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక అందరూ చెప్పినట్టు ఫస్ట్ సినిమా నాకు చాలా హ్యాపీ ఏంటంటే 12th 13th నాడు ఒకసారి ఇందాక చెప్పినట్టు చాలా స్ట్రెస్ లో ఉన్నారు, మీరు అది చూశారు కదా. సో జనరల్ గా ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ చేసే స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎన్నో ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ ఇచ్చారు. లాస్ట్ 2-3 ఫిల్మ్స్ సరిగా అనుకున్నట్టు రిజల్ట్ రావాలనుకున్నప్పుడు ఒక మొరాల్ కానీ కాన్ఫిడెన్స్ కానీ కొంచెం డౌన్ ఉంటుంది. సో ఆ టైంలో ఆ ఎనర్జీ, ఆ క్రియేటివ్ ఎనర్జీ, క్రియేటివ్ కాన్ఫిడెన్స్ అన్ని తిరిగి రావాలంటే ఒక మంచి మొమెంటం, మంచి క్రియేటివ్ మొమెంటం మళ్ళీ తిరిగి రావాలి. సో మీరందరూ ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసి నుంచి మాకు సినిమాకి అందరికీ హ్యాపీ బ్రైట్ స్మైల్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా సినిమా ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మా గురువు
నేను నాకు నా బ్రహ్మని నన్ను సపోర్ట్ చేసి అది ఆ సినిమాలు పెట్టినందుకు సార్. ఈరోజు ఆ ఎపిసోడ్స్ అన్ని బ్రాంచ్ చేసిన సినిమాలో మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే కనుక ఆడియన్స్ రియాక్షన్స్ నేను చెప్పిన కానీ నా టీం చెప్పిన కానీ మీరు ఇక్కడ ట్వీట్స్ చేసేసారు, బయట రియాక్షన్స్ చేశారు. మీరు ఇంకా చూపిస్తే వాళ్ళకి క్లియర్గా అట్మాస్ఫియర్ ఎలా ఉందని ఫస్ట్ షో నుంచి ఫస్ట్ సీన్ మొదలైనప్పటి నుంచి ఇంటర్వ్యూ దాకా నాన్ స్టాప్ మాట్లాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో తెలుగులో చూపించి పొలిటికల్ ఎపిసోడ్స్ చెప్పాం. యాక్చువల్లీ ఆ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఎలా తీసుకుంటామని నుంచి ఫస్ట్ రేడియో వచ్చింది అనమాట పొలిటికల్ ఎపిసోడ్స్. అక్కడ దీపం గుర్తుకున్న చెప్పారు కదా, ఆ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి అంతా షూట్ అవుతుంది. నేను సో ఆ సెకండ్ హాఫ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కూడా అంత బాగా రిసీవ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు చాలా నమ్మకం ఉంటుంది ఆ బ్లాగ్స్ అన్నింటి మీద. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సినిమా మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే జనరల్లీ నా సినిమాలో డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ అనిపించడం నేను ట్రై చేస్తాను. బట్ ఈ సినిమాలో నేను రైటింగ్ లెవెల్లో రాసినప్పుడు ఒక ఎమోషనల్ డ్రామా, ఒక హ్యూమన్ ఎమోషన్స్ డ్రామా చెప్పాలని కూడా నా అటెంప్ట్ ఉంటుంది. సో లాస్ట్ 20-30 minutes ఆ ఎమోషనల్ డ్రామాస్ చేసి వెళ్ళాను. నాకు జనరల్ రాసిన సినిమాలకు చాలా ఇష్టం. సో తెలుగులో అలాంటి ఒక ట్రీట్మెంట్ సబ్జెక్ట్ చేయాలనేది అటెంప్ట్ ఈ అనుభవంగా రాదు. సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్లో చూసాం. మాస్ థియేటర్లో అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కానీ యాక్షన్ బ్లాక్స్ కానీ అన్నిటికీ రెస్పాన్స్ జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఆ ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అయిందో ఆ ఎమోషనల్ సీన్స్ కూడా విజువల్స్ చెప్పబడుతున్నాయి. సో అక్కడ నేను చాలా చాలా హోప్ఫుల్ ఉన్నాను. అంటే ఎక్కడైనా కథ ఆడియన్స్ ప్రాసెస్ చాలా చాలా ఓన్ చేస్తున్నారు, చాలా చాలా కనెక్ట్ అయ్యారు. అక్కడే నేను చాలా చాలా ఈ సినిమాకి ఒక లాంగ్ రైడ్ ఉంటుంది అన్న ఒక ధైర్యం నాకు కలిగింది. సో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎవరైతే ఈ సినిమా చేశారో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కాంపిటీషన్ లో ఇన్ని రిలీజెస్ రావడము అండ్ ఆ రిలీజ్ లో ఆల్రెడీ 2-3 పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు మనం జస్ట్ కేవలం 4 సినిమా అండ్ నా ఫస్ట్ సంక్రాంతి. సో నేను ఎంత బయటకు నైట్ కనిపిస్తున్నా, ఎంత ప్రమోషన్స్ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నా, ఎప్పుడో వచ్చిందో నర్వస్నెస్ ఉంటుంది. మనకి ఓపెనింగ్ వస్తుందా, అసలు సినిమా టాప్ ఓపెన్ వస్తుందా అనే ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ అంతా తీసి పక్కన పడేసి ఒక బ్లాక్ బస్టర్ రివార్డ్ స్టాక్ పంపించి ఇందాక ట్రైన్ ఇప్పుడు ఒక 2 days ఒక 42 days గ్రాస్ కనిపించాలంటే ఎక్కడో నాకు ఒక ధైర్యం. నేను కష్టపడతా ఉంటే నా వెనకాల ఒక సీక్రెట్ గుర్తుగా పోవాలనుకుంటా. ఆయన వెనకాల ఏదో శక్తి ఉంది. ఆ శక్తి మన తెలుగు ఆడియన్స్. సో థ్యాంక్ యూ. మన ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇక్కడ దాకా నన్ను కాపాడుకుంటూ నేను సినిమాని వేస్తానని ఇద్దరు ఉన్నారు చాలా కరెంట్గా. నేను ఈ సినిమాని వేయండి, నా సినిమాలన్నింటినీ ఆడియన్స్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇది వరుసగా 4 బ్లాక్ బస్టర్ మీరు నాకు ఇచ్చినందుకు. నేను కృష్ణనగర్ ఆడిషన్స్ తిరుగుతున్న టైంలో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే కంటిన్యూ చేసింది. సో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని తిరిగేవాడిని. ఆ ఒక్క ఛాన్స్ వస్తే మా అమ్మనాన్నకి అది చెప్పాలని బాగా వేస్తానని చూపించడానికి ఒక్క ఛాన్స్. ఎందుకంటే ఆ టైంలో అందరూ మేము డిస్కస్ చేసేవారు. సో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నేను ముందుగా మన ముందుగా సినిమా పని. సో ఆ ఒక్క ఛాన్స్ వస్తే మా గ్రేట్ అనుకుంటున్నాం. అలాంటిది ఈరోజు 4 కన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్స్ అందించారంటే అదొక అద్భుతం. అదొక నేను ఊహించలేని విషయం. ఆ ఊహించలేని విషయాన్ని సాధ్యం చేసింది మీ ప్రేక్షకులు మీరందరూ ప్రతి తెలుగు కుటుంబానికి నేను చాలా 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 నేను ఎంత మంది చెప్తున్నా కూడా సరిపోదు. నేను ఒకటే చేయగలుగుతాను. మీకు ఇలాగే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ కొత్త పదంతో మిమ్మల్ని ఎలాగైనా హోల్డ్ చేసి మిమ్మల్ని గోల్ చేయకుండా మీ టికెట్ ప్రైస్ వర్క్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను 500% కృషి చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కాన్సెప్ట్. అండ్ నా టీం మెంబర్కి ఇక్కడ ఉన్న టీం మెంబర్కి చాలా కలిసినప్పుడు నాకు చాలా క్యారెక్టర్ ఎక్సలెంట్ గా చేసి అనిపించింది. ఈరోజు ప్రోగ్రామ్స్ లో కొన్ని సీన్స్ రిజల్ట్స్ చెప్తున్నాయంటే వెరీ ప్రౌడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు ఎక్సలెంట్ యాక్టర్. వాళ్ళ ఫాదర్ నాకు చాలా చాలా ఇష్టం. సో నేను కలిసినప్పుడు రాజేంద్ర గారి గురించి నాకు ఎన్నో కథలు చెప్పారు. ఆ రోజుల్లో ఆయన షూటింగ్ చేయడానికి నాకు చాలా ప్లాన్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. టాలెంట్ మా టెక్నికల్ టీం అంతా విరాజ్ సార్, గాంధీ గారు, మొత్తం టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అందరికీ ఎవరైతే ఉన్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్. చంద్రబాబు గారు సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ మారీ మా డైరెక్టర్
ఈ జర్నీలో నాకు స్టార్టింగ్ కథ రాసేసిన తర్వాత స్క్రిప్ట్ మారి నా ట్రావెల్ నేను కూర్చొని దాన్ని డెవలప్లో డైలాగ్స్ అవన్నీ చాలా చాలా కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ దిస్ ఫిల్మ్ as a director and చిన్న my co-writer, thank you so much for being with me throughout my journey. నేను యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఈ కథ రాసినప్పుడు క్రియేటివ్గా కొంచెం వేరే రాయగలుగుతామా ఇలా ఇంత ప్రతి సీన్ అభిప్రాయాలని చెప్పేసి లేదు అని చెప్పేసి ఇక్కడ చాలా ఒక మోటివేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సిట్టింగ్ త్రూ ఆన్ ద రైటింగ్ ప్రాసెస్. అండ్ ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే వెరీ సారీ. అండ్ ఫస్ట్ ఈ సినిమాలో చాలా మంది అంటున్నారు అమ్మాయి మెసేజ్ చెప్తున్నారు చాలా అందంగా కనిపిస్తున్నాయని. దానికి కారణం నా కాస్ట్యూమ్ సర్వీస్ చాలా డిమాండ్. నేను జనరల్గా అసలు కాస్ట్యూమ్స్ అన్నీ ఏం పట్టించుకోను. సో మీరందరూ సైనింగ్ అంతా చాలా చూస్తే సినిమాలు రాజు చాలా బాగున్నాయని మిక్కీ బ్యూటిఫుల్ కంట్రోల్ స్టూడెంట్స్ సాధించిన మిక్కీ థ్యాంక్ యూ సో మచ్. తన ఎక్కడ తెలియదు. సో ఇలా ఒక కొలాబరేటివ్ ప్రాసెస్ ఈ సినిమా అనేది అందరి టాలెంట్స్ అందరి ఎమోషన్స్ కరెక్ట్ టైం ఉంటుంది ఇంత బాగా రావడానికి దానికి ముఖ్య కారణం అదే. అండ్ నా ఆడియన్స్ గారు మమ్మల్ని సాధించి ఒక ఆర్టిస్ట్ కి ఒక రైటర్ కానీ యాక్టర్ కానీ ఒక ఆర్టిస్ట్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక క్రియేటివ్ ప్రాసెస్ ఏంటంటే మన జడ్జ్మెంట్ మన క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మంచిగా అండ్ ఎంటైర్ team కి ఎవరైనా పేరుగా మిస్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఒక సెకండ్ మాత్రమే ఇప్పుడు రచరచ మొదలైన ఇప్పుడు ఫైనల్ ఫౌండేషన్ ఉంటుంది. సో నాకు నిన్నటి నుంచి ఇండస్ట్రీ నుంచి కానీ ప్రతి ఒక్కరు మెసేజ్ చేసి చెప్పేది ఒకటే విధానం సార్ బెస్ట్ కంటెంట్ ఇచ్చారు సంక్రాంతికి చాలా చాలా రోజుల తర్వాత అద్భుతమైన సినిమా చేసి వస్తుంది. మీరు చేయాల్సిన లేకపోతే మాక్సిమం పాజిటివ్ కేసెస్ లో అందరూ థియేటర్స్ ఎక్స్టెన్షన్ చేయడానికి చేయండి అని ఒకటే చెప్తున్నారు అందరూ. సో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కానీ ఇంటి కాదు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సభ్యులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ సిటీస్ లో టౌన్స్ లో విలేజెస్ లో విలేజ్ లో ప్రతి చోట ఎక్కువ తెలుగు ప్రేక్షకులు చూసేలాగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అండ్ థర్డ్ డే నుంచి ఇంకా రాకపోతే ఉంటుంది మేము పేరు మొదలుపెట్టిన దగ్గర నుంచి తెలుగు స్టేట్స్ నుంచి మొదలుపెట్టి అమెరికాలో చెప్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు వచ్చి పర్సనల్ గా కలిసి మీకు వచ్చి సో రాజు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారిని సప్పడిగేంత ధైర్యం చేయాలి ఆయన సెట్ ఓకే రామేశ్వర్ ఒక పాట ఏదో చెప్పాలి చేసి ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక చెప్పాలి. రామేశ్వర్ అంటే బాగుంటుంది. అందరూ కూర్చోండి. మీరు ఇక్కడ వద్దండి ఒకరికి కూర్చోండి. కెమెరాస్ కూడా క్యాప్చర్ అవ్వాలి కదా. రామేశ్వర్ రావాలి అని మీ అమ్మాయిని అడుగు పిలుస్తున్నారు. ఓకే మామగారు అల్లుడు గారు అమ్మాయి గారు ఎలాంటి రాజు గారు కానీ అందరూ ఇక్కడ ఉన్నారు. మరి ఆలోచన చేయకుండా పాట చేద్దాం. ఎలా అయితే ఆనందింపజేస్తారో అలాగే ఇళ్ళని కూడా ఆనందింపజేస్తున్నారు.
సో రాజు గారు ఈ సినిమాలో డబ్బులు ఇవ్వన్నారు, కలెక్షన్ల వర్షం రూపంలో వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకొని చూపిస్తున్నారు అనమాట. సో కలెక్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా అందరికి ఇచ్చినందుకు. ఎంటైర్ టీమ్ అందరికి రమేష్ పరిస్థితి గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్